హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ గ్రేవీ కర్రీ అండి. నేనైతే చికెన్ని ఒక్కోసారి ఒక్కోలా వండుతాను నాకు కావాల్సినట్టుగా. ఈరోజైతే నేను చేసిన చికెన్ గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు అన్నంలోకైనా, చపాతీలోకి, పుల్కాలోకి, రాగి ముద్ద ఇలా దేనికైనా సరే కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ చికెన్ మీ ఫేవరెట్ అయితే అయిపోతుంది అని నేను చెప్పగలను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైంది ఈ రెసిపీ. చికెన్ అయితే బాగా శుభ్రంగా వాష్ చేసుకొని, ఇంకా నీచు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి వాష్ చేసేవచ్చు. ఇప్పుడైతే దీనిలోకి సాల్ట్, కారం, తగినంత కారం అయితే తీసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్కి ఎప్పుడు కూడా కొంచెం స్పైసీగానే ఉండాలి. కారం అనేది ఎక్కువగా ఉంటే దాని టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే రోజు ఏం తినం కదా, అప్పుడప్పుడు తినేదే కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత పెరుగైతే ఓ 3-4 స్పూన్ల వరకు వేసుకొని, అందులోనే కొంచెం ధనియాల పౌడర్, జీరా పౌడర్, అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. ఒక్కొక్క పీసు కూడా మనం కలుపుతూ చాలా బాగా కలపాలి. కలిపిన ఒక గంట వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకే. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాక చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది. ఎక్కువసేపు మనం స్టవ్ పైన ఉంచవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా గంటన్నర వరకు ఉంచుకుంటే బాగుంటుంది. చికెన్కి కావాల్సిన మసాలా సామాగ్రి అయితే రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను వేసాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే, అంటే మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఇవి చల్లారాక అంతా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ పౌడర్ కూడా చేసి సైడ్ పెట్టుకుంటే మీరు నాన్ వెజ్ చేసిన ప్రతిసారి కూడా ఆ పౌడర్ వేసుకుంటే, మసాలా పౌడర్ చాలా బాగుంటుంది. అప్పుడైతే ఈ మసాలా సామాగ్రి వేయకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవచ్చు. ఇవి కొంచెం దోరగా వేయించి వేసుకుంటే చికెన్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వేసిన కంటే కూడా ఆ స్మెల్ అనేది ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత అయితే మనం చికెన్ కర్రీ కోసం తగినంత ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. కొంచెం ఆయిల్ తీసుకోండి, ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి. ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకొని, ఎప్పుడు చికెన్కి కొంచెం పులుపు అనేది ఎక్కువగా వేసుకోకూడదు. ఆల్రెడీ మనం పెరుగు వేసాం కాబట్టి నేను చిన్న టమాటీలను అయితే, ఇది కేజీ చికెన్, చిన్న టమాటీలు 2 తీసుకున్నాను. హాఫ్ కిలోకి అయితే ఒక్క టమాటీ అయితే సరిపోతుంది. ఈ టమాటాలు ఎక్కువగా అయినా కూడా చికెన్ టేస్ట్ అనేది పోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఆదా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ని, టమాటోస్ని, ఇంకా కొంచెం కాజుని నేనైతే వేసుకుంటున్నా. ఈ కాజు మీకు ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసి ఇవ్వచ్చు. ఒక 5-6 జీడి పలుకులను వేసుకున్నా. వీటంతటిని కూడా మిక్సీ పట్టుకోవాలి, చాలా అంటే చాలా సాఫ్ట్గా. నేనైతే గ్రేవీ ఎంత కావాలో అంతవరకు కొంచెం ఆనియన్స్, టమాటాలు అయితే తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ విడిచిపెట్టేసి కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని, తర్వాత ఆ చికెన్ కూడా అందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. అసలు వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అందులో వాటర్ అనేది చాలా ఉంటుంది కదా, మూత పెట్టి ఓపెన్ చేసాక చాలా వాటర్ దిగుతాయి. అదంతా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచామంటే అదంతా కూడా మగ్గిపోతుంది వాటర్. చూడండి, 10 నిమిషాలు తర్వాత ఇలా మూత తీసి చూసేసరికి ఆల్రెడీ బాయిల్ కూడా అయిపోయింది. మ్యాక్సిమం బాయిల్ అయిపోయింది చూడండి. ఆ పీస్ అనేది కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా. ఒకసారి పీస్ని కూడా ఇలా చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోయింది. అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడైతే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా, ఇది అలా బాగా మగ్గిందనమాట. మగ్గడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే. తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఉంచాం కదా టమాటా, ఆనియన్, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు కూడా వాటర్ వేయకూడదు. తర్వాత మనం అల్లం వెల్లుల్లి మసాలా సామాన్లతో ఒక పేస్ట్ కూడా చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకో 10 నిమిషాలని ఆ మసాలాను కూడా పచ్చివాసన లేకుండా బాగా వేగనివ్వాలి. ఇందులోనే చికెన్తో పాటే ఇదేంటంటే మూత పెట్టుకుంటూ ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇలా చికెన్తో పాటు ఆ మసాలాలు కూడా కలిసిపోయాక ఇప్పుడు మీకు తగినంత వాటర్ వేసుకోండి. ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక కొత్తిమీరని ఎప్పుడు కూడా లాస్ట్లోనే కాకుండా ముందుగా కూడా కొంచెం వేసుకుని ఉడకనిస్తే చాలా బాగుంటుంది ఆ స్మెల్ అనేది. మరో 10 నిమిషాలు మూత పెట్టి మరొకసారి ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక మనకి అనుకున్న స్ట్రక్చర్ అయితే వచ్చేసిందనమాట. ఈ చికెన్లో ఉండే ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఇలా కొంచెం గ్రేవీ చిక్కబడి ఉంటుంది. తర్వాత కూడా లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకో 10 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకో 10 నిమిషాల తర్వాత అయితే ఇలా అయిందనమాట. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచుకోవాలి. చూసారు కదా, మంచి రంగులోకి అయితే వచ్చేసింది. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ గ్రేవీ కర్రీ అనేది మీ ఫేవరెట్ కూడా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.